2024 టీ20 వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. టోర్నీలో అన్బీటన్ టీమ్గా ఉన్న టీమిండియా ఈరోజు ప్రొవిడెన్స్ స్టేడియం గయానా వేదికగా డిపెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్తో సెకండ్ సెమీఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్ మనకు అసలు సిసలైన రివెంజ్ మ్యాచ్. ఎందుకంటే 2022 టీ20 వరల్డ్ కప్లో ఇదే సెమీఫైనల్లో ఇండియాని ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఓడించి ఇండియన్ ఫ్యాన్స్కి హార్ట్ బ్రేక్ మిగిల్చింది. సో లాస్ట్ టీ20 వరల్డ్ కప్ సెమీస్లో మనల్ని ఓడించిన ఇంగ్లాండ్ని ఈ టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఓడించి నాకౌట్ చేసి టీమిండియా రివెంజ్ తీర్చుకుంటేనే లెక్క సెట్ అవుతుంది. టీ20లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 23 మ్యాచ్ల్లో తలపడితే ఇండియా 12 మ్యాచ్లు గెలిస్తే ఇంగ్లాండ్ 11 మ్యాచ్లు గెలిచింది. ఇక టీ20 వరల్డ్ కప్లో హెడ్ టు హెడ్ చూస్తే 4 మ్యాచ్ల్లో చెరో 2 మ్యాచ్లు గెలిచి ఈక్వల్గా ఉన్నారు. ఇక మ్యాచ్ జరిగే గయానా స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. పేస్ బౌలర్స్ కంటే స్పిన్నర్స్కి ఎక్కువ సపోర్ట్ లభిస్తుంది. నార్మల్గా ఈ స్టేడియంలో రెయిన్ రాకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి కొంచెం ఫేవర్ ఉంటూ చేజింగ్ చాలా టఫ్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది. బట్ సెకండ్ సెమీఫైనల్కి రెయిన్ థ్రెట్ ఉంది కాబట్టి డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం చేజింగ్ ఫేవర్ ఉంటుంది. కాబట్టి ఈ సెమీఫైనల్లో టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గయానా స్టేడియం టీ20 స్టార్స్ చూస్తే మొత్తం 18 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచ్లు గెలిస్తే చేజింగ్ టీం 9 మ్యాచ్లు గెలిచింది. వెదర్ రిపోర్ట్ చూసుకుంటే అంత ప్రామిసింగ్గా లేదు. మ్యాచ్ జరిగే సమయంలో 70% రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ సెమీఫైనల్కి రిజర్వ్ డే లేదు, కానీ అడిషనల్ 250 మినిట్స్ మ్యాచ్ కంప్లీట్ చేయడానికి యాడ్ చేశారు. అంటే వర్షం వల్ల మ్యాచ్కి మధ్యలో అడ్డంకులు ఎదురైతే లోకల్ టైం ప్రకారం మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 5:50 వరకు మ్యాచ్ని ఫినిష్ చేయవచ్చు. ఈ సెమీఫైనల్కు రిజల్ట్ రావాలంటే ఇరు జట్లు మినిమం 10 ఓవర్లు ఆడాలి. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే సూపర్ 8లో ఇండియా 3 మ్యాచ్లు గెలిచి టేబుల్ టాపర్స్గా ఉన్నారు కాబట్టి ఫైనల్కు వెళ్తుంది. ఇప్పుడు 2 జట్ల టీం ప్రివ్యూస్ చూద్దాం. ముందుగా ఇంగ్లాండ్ విషయానికి వస్తే టోర్నీ గ్రూప్ స్టేజ్ నుండి కష్టం మీద ఆసీస్ ఫేవర్ చేయడంతో సూపర్ 8కి క్వాలిఫై అయిన ఇంగ్లీష్ టీం సూపర్ 8లో మాత్రం ఒక డిపెండింగ్ ఛాంపియన్స్ లాగా ఆడి 2 మ్యాచెస్ గెలిచి కంఫర్టబుల్గా వరుసగా 4వసారి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్కి వచ్చారు. బ్యాటింగ్లో ఇంగ్లాండ్ ఓపెనర్స్ జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్ మంచి ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో బట్లర్ యూఎస్ఏ పైన 38 బంతుల్లో 83 పరుగులు కొట్టి సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించాడు. గత టీ20 వరల్డ్ కప్ సెమీస్లో కూడా అలెక్స్ హేల్స్తో కలిసి బట్లర్ హీరోయిక్ నాక్తో ఇండియా ట్రోఫీ ఆశలపైన నీళ్లు చల్లాడు. ఈ సెమీస్లో కూడా ఇంగ్లాండ్ని ఓడించాలంటే ఓపెనర్స్ ఇద్దరిని ఇండియా ఎర్లీగా అవుట్ చేయాలి. మిడిల్ ఆర్డర్లో జానీ బేస్టో, హ్యారీ బ్రూక్ వైటల్ రోల్ ప్లే చేయనున్నారు. ఆల్రౌండర్స్ మొయిన్ అలీ, లివింగ్స్టోన్ రిథంలో లేరు కాబట్టి ఒకవేళ ఇంగ్లాండ్ ఎర్లీ వికెట్స్ కోల్పోతే ఇబ్బందుల్లో పడుతుంది. బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ రిటర్న్ రావడంతో ఇంగ్లాండ్ లైనప్ షార్ప్గా కనిపిస్తుంది. ఆర్చర్ ఈ టోర్నీలో 9 వికెట్లతో అడిల్ రషీద్కి ఈక్వల్గా టీమ్స్ జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో యూఎస్ఏ పైన హ్యాట్రిక్ తీసిన జోర్డాన్ని ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ పైన ఇంగ్లీష్ స్పిన్నర్స్ మొయిన్ అలీ, అడిల్ రషీద్, పార్ట్ టైం స్పిన్నర్ లివింగ్స్టోన్ మిడిల్ ఓవర్స్లో క్రూషియల్ రోల్ ప్లే చేయొచ్చు. ఇండియాతో సెమీఫైనల్కి ఇంగ్లాండ్ లాస్ట్ మ్యాచ్లో అన్న సేమ్ టీంతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకసారి ఇంగ్లాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్, జానీ బేస్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లయం లివింగ్స్టోన్, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, రీస్ టోప్లీ, అడిల్ రషీద్. ఇప్పుడు ఇండియా టీం ప్రివ్యూ చూస్తే ప్రతి ఐసీసీ టోర్నీలో లాగే ఈ టోర్నీలో కూడా టీమిండియా వరుస విజయాలతో తమ జైత్రయాత్ర కంటిన్యూ చేస్తూ సెమీఫైనల్కు వచ్చారు. ఇండియా ఐసీసీ టోర్నీస్ ఆడుతున్నప్పుడు ఫ్యాన్స్ ఎక్కువగా టెన్షన్ పడేది నాకౌట్ మ్యాచెస్లో ఆడుతున్నప్పుడు. ఎందుకంటే టీమిండియాకి ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచెస్లో మంచి రికార్డ్ లేదు కాబట్టి. టీమిండియా ఆడిన గత 12 నాకౌట్ మ్యాచెస్లో కేవలం 3 మాత్రమే గెలవడం దీనికి ముఖ్య కారణం. లాస్ట్ మ్యాచ్లో ఆసీస్ పైన గెలిచి ఈ మ్యాచ్కి రావడం టీమిండియాకి డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బ్యాటింగ్లో ఫామ్లో లేడు అనుకొని వర్రీ అవుతున్న ఫ్యాన్స్కి హిట్ మ్యాన్ ఆసీస్ పైన 92 పరుగుల నాక్ ఆడి సెమీస్కి ముందు ఫామ్ గెయిన్ చేసుకోవడం ప్లస్ పాయింట్ అవుతుంది. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ నుండి ఈ టోర్నీలో ఒక్క బిగ్ నాక్ రాకపోవడం ఫ్యాన్స్ని బాధ పెడుతుంది. కోహ్లీ షైన్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. రోహిత్తో కలిసి ఇండియాకి మంచి స్టార్ట్ ఇస్తే స్టార్టింగ్లోనే ఇంగ్లాండ్ని ప్రెషర్లో పెట్టొచ్చు. ఇండియన్ బ్యాటింగ్ యూనిట్ ఒక ప్లేయర్ పైన డిపెండ్ అవ్వకపోవడం సానుకూల అంశం. పంత్, సూర్య, పాండ్యా మిడిల్ ఓవర్స్లో ఆడుతుండడం వల్ల ఇండియా
మ్యాచెస్ గెలుస్తూ వస్తున్నారు. టీమిండియా బౌలింగ్ యూనిట్ కూడా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. పేస్ లీడర్ బుమ్రా జస్ట్ 4 ఎకానమీతో 11 వికెట్లు తీసి యాజ్ యూజువల్గా వికెట్ టేకింగ్ బౌలర్గా అదరగొట్టేస్తున్నాడు. ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో బుమ్రా వేసే 4 ఓవర్లు క్రూషియల్ అవుతాయి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. బుమ్రాతో పాటు హర్షదీప్ కూడా 15 వికెట్లు తీసి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుండి బ్రిలియంట్ స్పెల్స్ వేస్తున్నాడు. ఏదైనా కానీ హర్షదీప్ సింగ్ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల సెమీస్లో ఇంగ్లాండ్ బ్యాటర్స్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్లో కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్కి మెయిన్ థ్రెట్ కానున్నాడు. మరి చూడాలి మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ జడేజా, కుల్దీప్, అక్షర్ని ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఎలా ట్యాకిల్ చేస్తారన్నది. టీమిండియా కూడా ఈ మ్యాచ్కి సేమ్ ప్లేయింగ్ 11తోనే వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. మరి ఈ బిగ్ సెమీఫైనల్లో ఇండియా ఇంగ్లాండ్ పైన గెలిచి గత సెమీఫైనల్లో ఓటమికి రివెంజ్ తీర్చుకుంటుందా, లేదా ఇంగ్లాండ్ మరోసారి డామినేటింగ్ చేస్తూ ఇండియాని ఓడించి మరోసారి ఫైనల్కు వెళ్తుందా? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.